మీనాకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చారు అని చెప్తే చాలా సంతోషపడుతుందని బాలు వాళ్ళ నానమ్మ పార్వతమ్మని తీసుకొని వెళ్తుందా. కానీ మీనా మాత్రం చాలా నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఓ వచ్చారా అన్నట్టు మాట్లాడడంతో అదేంటే అలా అంటున్నావు అంటే, మరి ఏం చేయాలమ్మా, మీరు వచ్చారని సంతోషపడాలో లేదంటే మీరు ఇక్కడ పడే అవమానాలు బాధలు చూసి బాధపడాలో నాకైతే అర్థం కావడం లేదు. ఏ పుట్టింటి వాళ్ళు వచ్చినా ఆ కూతురికి సంతోషంగా ఉంటుంది. కానీ మన పరిస్థితి అలా కాదు కదా. మా అత్తయ్య మాట్లాడే మాటలు నాకు అంత బాధ కలిగిస్తూ ఉంటాయి అని అంటూ ఉంటే, ఇక బాలు వాళ్ళ నానమ్మ సర్ది చెప్తుంది. లేదులే మీనా, అలా ఏం కాదులే, వాళ్ళు నీకు తెలిసిందే కదమ్మా మా బంగారము అది స్థాయి అది ఇది అని మాట్లాడుతూ ఉంది అని అంటూ ఉంటే, ఇక బాలు వాళ్ళ నాన్నమ్మ తెచ్చిన గొలుసుని మీనా వాళ్ళ అమ్మ తెచ్చినట్టుగానే అన్నట్టు ఇస్తుందనమాట. ఆ విషయం ప్రభావతికి ముందే తెలుసు, అది తెచ్చింది బాలు వాళ్ళ నానమ్మ అని. కానీ లాస్ట్‌లో గొడవ పెట్టడం కోసమే కామ్‌గా అయితే ఉంటుంది. ఇక రోహిణి కోసం పూల బుట్టయితే తీసుకొని వస్తుంది పళ్ళెంలో. అయితే ఆ పూలన్నీ రోహిణి వాళ్ళ కొడుకే ఆడుకుంటున్న బాల్‌తో మొత్తం నేలపాలు చేసేస్తాడు. ఎక్కడ తంతారా అన్నట్టు మా బాబాయ్ అయితే భయపడి వెళ్ళిపోతాడు. ఇంతలో పూలన్నీ నేలపాలయ్యాయమ్మా, నా దగ్గర పూలున్నాయి నేను ఇస్తానన్నట్టు మీనా వాళ్ళ అమ్మ చెప్తే, సరేనమ్మా అని చెప్తూ ఉంటుంది. మీ వాళ్ళెవరు కనిపించడం లేదమ్మా ఇక్కడ అనేది అంటూ ఉంటే, నాకెవరూ లేరండి, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, మా నాన్న ఫారిన్‌లో ఉంటాడు అన్నట్టు రోహిణి చెప్పుంటుంది. అంతేనమ్మా, కొంతమందికి తల్లుంటే తండ్రుండడు, తండ్రుంటే తల్లుండదన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. అయితే ప్రభావతి రోహిణి మీనా వాళ్ళ అమ్మతో మాట్లాడడం చూసి చాలా కోపడిపోతుంది. వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు, నువ్వు కోటీశ్వరుల కూతురివి, నువ్వేంటి వాళ్ళతో మాట్లాడేది, నీ స్థాయి నువ్వు తగ్గించుకోకు అంటూ చాలా చండాలంగా వాళ్ళని దెప్పి పొడుస్తూ వాళ్ళ స్థాయిని తక్కువ చేస్తూ మాట్లాడుతుంది. ఒక్కసారి రోహిణి ఇలాంటి అలగా జనంతో తక్కువ స్థాయి వాళ్ళతో మాట్లాడొద్దన్నట్టు చెప్పడంతో రోహిణి కూడా సరే అన్నట్టు మౌనంగా ఇక పార్వతమ్మ బాధపడినా లోపలనే బాధపడుతూ, ఇంకా సరేలే ఈమె క్యారెక్టర్ ఇలాంటిదే కదా అన్నట్టు మౌనంగా ఉండిపోతుంది.